అసలేంది బై ఎలక్షన్స్లో నిలబడ్డ గోపీనాథ్ గారి వైఫ్ పైన కూడా కమెంట్స్ ఏకంగా మంత్రులు చేసిన పరిస్థితి. దీన్ని బట్టే అర్థమవుతా ఉన్నది. రాష్ట్రంలో ఇందిరమ్మ పేరు చెప్పుకొని సోనియమ్మ నాయకత్వంలో పనిచేస్తూ మహిళలను గౌరవించినటువంటి, కనీసం మనుషులుగా చూడనటువంటి కుసంస్కారం ఈ ప్రభుత్వానికి ఉన్నది, మంత్రులకు ఉన్నది అనేది స్పష్టమవుతా ఉన్నది కదా. అది ఏ బహిరంగ సభనో ఏ ప్రజల సభనో కాదు, బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశము, విస్తృత స్థాయి సమావేశము. అక్కడ మాగంటి గోపీనాథ్ గారు చనిపోయి 6 నెలలు కూడా కాలేదు. కార్యకర్తలందరూ చలించిపోయి గోపన్న అమర్ రహే అనేటువంటి నినాదాలు చేస్తూ ఉంటే, వాళ్ళు దుఃఖిస్తూ ఉంటే కార్యకర్తల నినాదాల్లో మరి కళ్ళు చెమ్మగిల్లి కొంచెం ఆమె భావోద్వేగానికి లోనై దుఃఖిస్తే దాన్ని కూడా అవమానించే విధంగా ఒక సందర్భంగా పొరపాటున నోరు జారింది అన్నది కాదు, పదే పదే గాంధీ భవన్లో పొన్నం గారు అదే మాట మాట్లాడతారు, తర్వాత మహిళా ప్రతినిధులను పక్కన పెట్టుకొని అదే మాట మాట్లాడతారు, మళ్ళీ మీడియాతో అదే మాట మాట్లాడతారు, నేనేమన్నా తప్పనని అంటారు, డ్రామా ఏడుపులు ఏడిపిస్తూ ఉన్నారని చెప్తాడు, ఆర్టిఫిషియల్ ఏడుపులు ఏడిపిస్తూ ఉన్నారని చెప్తాడు. ఇదేనా? సోనియా గాంధీ గారు కూడా నష్టపోయినారు కదా, గాంధీల కుటుంబం కూడా నష్టపోయింది కదా. మరి అప్పుడు వాళ్ళకి దుఃఖం లేదా, వాళ్ళకి బాధ లేదా? మహిళని గౌరవించే తీరిదేనా? ఎన్నికల ప్రచారమా అదేమన్నా? అది కార్యకర్తల సమావేశం కదా, మా కార్యకర్తలు మా కోటయ్యరా? దాన్ని రాజకీయం చేయడం, కన్నీటిని రాజకీయం చేయడం నిజంగా సిగ్గుచేటు. ఒక్కరు కాదు, తుమ్మల కూడా అదే మాట మాట్లాడిండ్రు కదా. వాళ్ళ ఓటమిని అంగీకరించలేక రేపు ఏం సమాధానం చెప్పాలి రాష్ట్ర ప్రజలకని ఇప్పుడే వాళ్ళు ఒక కారణం వెతికి పెట్టుకున్నారు. మాగంటి సునీత గారు ఏడ్చిండ్రు, మాగంటి సునీత గారు సానుభూతితో ఓట్లు సాధించుకున్నారు. ఈ గెలుపు ఏడుపు వల్ల వచ్చినటువంటి ఓట్లు ఇవి, ఇది సానుభూతితో దక్కిన గెలుపు అని చెప్పడానికే ఈ ప్రయోగం. వాళ్ళు ఇది ముందు ఒక పథకం ప్రకారం డ్రామా బీఆర్ఎస్ది కాదు. కంప్లైంట్ విమెన్ కమిషన్ ఎంతవరకు దాన్ని సాల్వ్ చేస్తుంది, ఎంతవరకు పట్టించుకుంది? ఎందుకంటే గతంలో కూడా ఇచ్చింది. అవును, మా ప్రయత్నం మేము చేయాలి కదా. ఒక్క సందర్భంలో మా గౌరవ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీ రామారావు గారు ఒక సందర్భంలో పొరపాటున మరి ఆ బస్సుల్లో, ఉచిత బస్సుల్లో మహిళలు పోట్లాడుకుంటున్నారు, సిక్కలు పట్టుకుంటున్నారు అనే వార్త విని, మరి సరే డాన్స్ చేస్తారా ఏం చేస్తారా మాకు అభ్యంతరం లేదు అన్న మాటకు ఆయన మాటను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పి, అప్పటికి కూడా క్షమాపణ చెప్పినప్పటికి కూడా మహిళా కమిషన్ పిలిపించి ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పడం జరిగింది. మళ్ళీ ఒక్కసారి ఇక్కడ మీడియా ముఖంగా కూడా క్షమాపణ చెప్పడం జరిగింది. తర్వాత అనేక చర్యలు, మిస్ ఇంగ్లాండ్ మరి అందాల పోటీ నుంచి విరమించుకుంటూ ఇక్కడ తెలంగాణలో భారత్లో మహిళను గౌరవం లేదు, అంగడి బొమ్మగా చూశారు, అందాల పోటీకి వస్తాయని చెప్పేసి ఆమె తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసి పోటీ నుండి విరమించుకుంటే ఎలాంటి చర్యలు లేవు, దాని మీద విచారణనే లేదు, ఇళ్ళకు పిలిపించుకున్నారని చెప్పిన నాడు ఆమెను ఇళ్ళకు పిలిపించుకుని అవమానించిండ్రు. మరి అట్లాంటి వాతావరణం ఉన్న సందర్భంలో అప్పుడు కూడా కంప్లైంట్ ఇచ్చినాం. అంటే బీఆర్ఎస్ మహిళా విభాగం ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా మేము చూస్తాం వదిలేస్తాం అనే తీరే కనిపిస్తుంది. అంతే కదా, స్పష్టమవుతా ఉంది కదా. మహిళకు న్యాయం జరగాలి, కమిషన్ రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సింది, అదే విజ్ఞప్తి చేసినాం. ఈరోజు మహిళా అధికారులు మరి ఆ ప్రముఖ పత్రికలో, ప్రముఖ ఛానల్లో వాళ్ళు స్వయంగా వీళ్ళు ఇళ్ళకు పిలిపించుకుంటున్నారు మహిళా అధికారులను నొక్కి చెప్పడం, అధికారులు అందరితో పాటు వాళ్ళు పెడితే అభ్యంతరం లేదు, మహిళా అధికారులను నొక్కి చెప్పడం ఏదైతే ఉందో అది మహిళల ఆత్మగౌరవానికి సంబంధించి అంశం, మహిళలను అవమానించే అంశం. మహిళా అధికారులు తల వంచుకునే పరిస్థితులు ఎందుకు తీసుకొస్తారు? ఇది తప్పు కదా. ఇది ఎవరి పలుకులు, ఎవరు పలికిస్తున్న పలుకులు, ఎవరిని కాపాడడానికి చేస్తున్న పలుకులు, కొత్త పలుకు పేరుతో వచ్చి రాసినటువంటి ఆ రాతలు ఎవరిని ఉద్దేశించి చేసిన పలుకులు, ఎవరిని కాపాడడానికి చేసిన పలుకులు, ఎవరిని ఇబ్బంది పెట్టడానికి చేసిన పలుకులు. నిన్న కొండా సురేఖ ఉదంతం చూసినాం. ఆమె కూతురు బాధపడుతుంది, ఏడుస్తుంది, మా అమ్మకు ఇది లేదు, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంది, భయంగా ఉందని. అటు మహిళా మంత్రులు ఇబ్బంది పడాలి, ఇటు మహిళా అధికారులు ఇబ్బంది పడాలి, ఇటు అందాల పోటీ కోసం విదేశాల నుంచి వచ్చినటువంటి వనితలు ఇబ్బంది పడాలి, ఇటు సామాన్య మహిళలు కూడా. ఆర్టీసీలో మీరు బస్సులు ఒక 2 బస్సులకి, ఎక్స్ప్రెస్లకు, ఆర్డినరీలకే ఇచ్చి మరి మిగతా బస్సులన్నిటికీ టికెట్లు పెంచి మరి ఆ బస్సుల్లో మరి వాళ్ళ మధ్య ఏదైనా తోపులాట జరిగితే దాన్ని పెద్దగా మహిళలు పోట్లాడుకున్నారని వాళ్ళని అవమానించే విధంగా కథనాలు ప్రచారం సోషల్ మీడియా. దీనికి కూడా కాంగ్రెస్ సంబంధించిన మంత్రులు, ప్రజాప్రతినిధులు ఒక కౌంటర్ ఇస్తున్నారు. ఫస్ట్ అయితే మీ ఇంటి ఆడబిడ్డ ఏడుపు కన్నీళ్లు తుడవండి, తర్వాత మిగతా వాళ్ళ గురించి మాట్లాడండి అనే విమర్శలు కూడా వినిపిస్తుంది. మేము ఇది ఇంటి గొడవ కాదు, పార్టీకి సంబంధించిన అంశమే.
పార్ కవిత గారు ఎప్పుడైతే బీఆర్ఎస్ను విభేదించిండ్రో పక్కన పెట్టడం జరిగింది. కవిత గారికి బీఆర్ఎస్కి ఇప్పుడు సంబంధం లేదు. మేము మాకు సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఈ సమస్యకు పరిష్కారం మేము చూసుకున్నాం, పరిష్కరించుకున్నాం. ఏది కాంగ్రెస్లో కుమ్ములాట, తాకులాట, రోజొక మంత్రి మధ్య గొడవ కదా. ఒక మంత్రిని దున్నపోతంటాడు, నేను అనలేదు అని అంటాడు. ఇంకో మంత్రి నా నియోజకవర్గ పరిధిలో వేలు పెట్టిండ్రు అని చెప్పేసి ఇంకో మంత్రి అంటారు. ఆ మంత్రి గారే, ముఖ్యమంత్రి గారే తుపాకి ఇచ్చిండ్రు, కణతకెక్కు పెట్టిండ్రు అని ఇంకో మంత్రి గారి కుమార్తె చెప్తుంది. జూపల్లి గారు ఒకవైపు, కోమటిరెడ్డి గారు ఒకవైపు, జీవన్ రెడ్డి గారు ఒకవైపు. ఇదే స్వయంగా ఆ పత్రికలో, ఆ ఛానల్లో ఈ వార్త కూడా ప్రచురితమైంది. మంత్రుల మధ్య తగాదాలు ఉన్నాయి, మంత్రులు రోజు గొడవ పడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి వైఫల్యానికి, ముఖ్యమంత్రి పాలన చేతగానితనానికి మంత్రులే కారణమని చెప్పాలని బాబు గారి బంటును కాపాడుకోవాలని ఈ ప్రయత్నం చేసినట్టుగా అనిపించింది. ఏది ఏమైనా ఇందులో ఉన్నటువంటి నిజాలు నిగ్గుదేల్చి విచారణ జరిపి మహిళా కమిషన్ చర్యలు తీసుకోవాలని బాధ్యుల మీద. మహిళా కమిషన్కి రావడానికి ఆటో డ్రైవర్లతో ఆటోలో వచ్చిన సందర్భం. ఆటో డ్రైవర్లు అంటే చూస్తున్నాము, కేసీఆర్ గారు అందరికీ అన్ని రకాల వృత్తుల వాళ్ళకి, కార్మికులకు, కర్షకులకు, వృత్తి పని వాళ్లకు అందరికీ ప్రమాద బీమా 5 లక్షలు చేసింది. ఇవాళ ఆటో కార్మికులు స్వయంగా చెప్తా ఉన్నారు, కేసీఆర్ గారి హయాంలో 5 లక్షల ప్రమాద బీమా ఉండేది. కర్మగాలి మాకేమన్నా అయితే, ప్రమాదం సంభవిస్తే 5 లక్షల రూపాయలు మా కుటుంబానికి వచ్చి మా కుటుంబం రోడ్డున పడకుండా ఉండేది. కానీ వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉన్నది. ఆ ప్రీమియం చెల్లించడం లేదు, మాకు ఎలాంటి బీమా లేదు. ఒకటి, సంవత్సరానికి 12,000 ఇస్తామన్నారు, ఇంతవరకు 2 ఏళ్లకు మరి 24,000 మాకు బాకీ ఉన్నారు. దాని సంగతి ఏంటి? అలా ఈ ఫ్రీ బస్ వల్ల మేము ఉపాధి కోల్పోయినాం, మేము మా ఆటోల కిస్తీలు చెల్లించలేకపోతున్నాం, మా ఫైనాన్స్ల కిస్తీలు చెల్లించలేకపోతున్నాం, భార్యా పిల్లల్ని పోషించుకోలేకపోతున్నాం, పిల్లల్ని చదివించుకోలేకపోతున్నాం అని చెప్పి వాళ్ళు ఇవాళ గోడుమంటున్నారు. వాళ్ళ సమస్యల్ని సమాజం దృష్టికి తీసుకెళ్ళాలి, తెలంగాణ ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి. మళ్ళొక్కసారి వాళ్ళ సమస్యల పట్ల ప్రభుత్వాన్ని నిలదీయాలనే ఉద్దేశంతో ఈ ఆటోలో మేము ఇక్కడ ప్రయాణం చేసి ఇక్కడికి రావడం జరిగింది.